రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిరి సికిందర్గూడలోని 400 గజాల స్థలం విషయమై వివాదం తారాస్థాయికి చేరింది. ఈ ల్యాండ్ ఇష్యూపై రాజశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ భర్త సవంత్రి నరేందర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. నరేందర్ రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ రాజశేఖర్ రెడ్డి ఆరోపించగా ఆ వ్యాఖ్యలను నరేందర్ ఖండించారు. రాజశేఖర్ అంటే ముందుగా తానే ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని, ఒకే యజమాని ఇద్దరికి విక్రయించాడని తెలిపారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై న్యాయం చేయాలంటూ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనుపమ రైనకు అక్బర్ అలీ ఇక్బాల్ అలీ అమ్మడం సింపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళండి మీరు. పట్టదారులు యాసిన్, అక్బర్ అలీ ఇక్బాల్ అలీ, అనుపమ రైనా, తుమ్మా ఝాన్సీ, తుమ్మా సావ్య, సబీనా బాను, ప్లాట్ నెంబర్ 41. ఇది వీళ్ళు యాసిన్ అహ్మద్, అక్బర్ అలీ ఇక్బాల్ అలీ 2003 2003లో అక్బర్ అలీ ఇక్బాల్ అలీ పలానా ప్రకాష్ గౌడ్ సబ్ కమిటీ 2003లో సేమ్ ప్లాట్లు, సేమ్ సర్వే నెంబర్, సేమ్ బౌండరీస్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో సేమ్ 2005లో అమ్మిడు. అమ్మినోడు ఒకటే, ప్లాట్లు ఒకటే, సర్వే నెంబర్ ఒకటే. 2003లో నేనే అమ్మేసిన మీకు, మళ్ళీ నేనే 2005లో ఇంకొంత అమ్మిన. ఇది నాది క్లియర్, నా డాక్యుమెంట్. అట్లా అని చెప్పి నేనే కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టారు కాబట్టి నేను పెట్టాల్సి వస్తుంది. ఇది నేను కొన్న డాక్యుమెంటు 2003లో మా ఓనర్స్ కమ్మీరు, నేను వాళ్ళ దగ్గర కొన్నా. వాళ్ళు కొన్నది 2005లో, దాని దగ్గర ఆయన కొన్నాడు. అమ్మిన వాళ్ళు ఇద్దరు సేమ్ ఒకటే వ్యక్తి. అక్బర్ అలీ ఇక్బాల్ అంటే అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి అమ్మిండు, అదే అక్బర్ అలీ ఇక్బాల్ అనే వ్యక్తి మా పార్టీకి అమ్మిండు. సో కాబట్టి ఆ బేస్ మీద మేము తీసుకున్నాం. వచ్చినాక మనకు రాజేందర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసారు. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత వచ్చేసి మేము కోర్టుకు పోయినాం, కోర్టులో నడుస్తుంది, అది ఇష్యూ లేదు. సో కాబట్టి నా ప్లాట్ విషయంలో నేను 400 గజాలు కొన్నా. నేను 2003 లింక్ నుంచి కొన్నా. అంతకుముందు లింకులన్నీ సేమ్. సో అన్ని పేపర్స్ మీకు ఇస్తా. ఇదొక పాయింట్. రెండో పాయింట్, ఇంకో ఆరోపణ ఏముంది, ఈయన ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పోలీసు వాళ్ళను, మున్సిపాలిటీ అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. నేను క్లియర్గా మీకు ఇంతకుముందు డాక్యుమెంట్స్ చూపిస్తున్నా. నేను రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రోజులైంది. ఒక్కని కూడా అరెస్ట్ చేయలేదు, ఇంత కూడా ప్రోగ్రెస్ కాలేదు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం నాకు జీరో సహకారం. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం జీరో సహకారం. వాళ్ళు వాళ్ళ పనులు చేస్తలేరు కాబట్టి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు కాబట్టి నేనేం చేసిన, స్పెషల్ బ్రాంచ్కి పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిన, కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇచ్చిన, తర్వాత డీజీ కంప్లైంట్ ఇచ్చిన, లాస్ట్కు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇచ్చిన. అన్ని నా దగ్గర అక్నాలజ్మెంట్లు ఉన్నాయి. సేమ్ టైంలో మున్సిపల్ వాళ్ళు కూడా నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన, సరే ఇట్లా సంగతి మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూడకుండా పర్మిషన్ ఇచ్చారు, సో మీరు వెరిఫై చేసి ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పి నేను 40 రోజులు అవుతుంది. 40 రోజులలో ఇప్పటి వరకు దాని మీద రిప్లై లేదు, ఏం లేదు.